మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా జాతీయ రహదారిపైన ఆయన్ని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర పోలీసులంతా కూడాను ఆంక్షలు విధించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వస్తున్నటువంటి ముఖ్య నేతలను కానీ లేకపోతే కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఆటోలపైన బస్సులపైన కూడా ఆంక్షలు విధిస్తున్నారు. అసలు మాజీ ముఖ్యమంత్రిని చూడటానికి వస్తే ఎందుకు ఇంత ఆంక్షలు విధిస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతోంది? వివరాలు మాట్లాడడానికి ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర వస్తున్నారంటే ప్రభుత్వం ఎందుకు ఇంత ఉలికి పడుతుంది? ఎక్కడికక్కడ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తుంది, ఆంక్షలు విధిస్తోంది? ప్రభుత్వం జగన్ గారి పర్యటన చూసి భయపడుతూ ఉందండి. ఆ విషయం స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే అడుగడుగున కూడా ఆంక్షలు విధిస్తూ ఉండడమే కాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టేసి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాజీ మంత్రివర్యులైన సిదిరి అప్పలరాజు గారిని పరామర్శ చేయడానికి అంపోల్లో ఉన్న జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు. ఇందులో భాగంగా అతను పర్యటన పెట్టుకుంటే ప్రతి దగ్గర కూడా ఎంతగా పోలీసులు మోహరించి మా నాయకుల్ని కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారో మాటల్లో చెప్పలేం. ఎందుకు ఎంత భయపడుతూ ఉన్నారు? ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు ప్రజలను కలుసుకోవడము, ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా వాళ్ళని పలకరించడం అనేది మాకున్న హక్కు. మా హక్కుని ఎందుకు మీరు కాలరాస్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను. సాకులు చెప్తున్నారు భద్రత అని. ఇది భద్రత కాదు, రాజకీయ నిర్బంధం అని ప్రజలందరూ అంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా ఎందుకు మా నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్టులు చేసేయడము, లేదా బస్సులు కూడా ఎక్కనివ్వట్లేదు, 2 వీలర్స్ కూడా పంపించకుండా బారికేడ్స్ అడ్డు పెట్టేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈవెన్ సిదిరి అప్పలరాజు గారి విషయంలో తీసుకుంటే చాలా అక్రమ కేసు అనేది స్పష్టమవుతూ ఉంది. అతనికి మొదటి నుంచి కూడా ఈ కేసులు ఇరికించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఒక యాక్సిడెంట్ కేసులో హత్యాయత్నం కింద సెక్షన్స్ కింద కేసు పెట్టి కొడుకుతో పాటు తండ్రిని కూడా అరెస్ట్ చేసే సందర్భం మనం చూసామా? తెలియక ఆ అబ్బాయి ఏదో ఒక యాక్సిడెంట్ చేస్తే దాన్ని యాక్సిడెంట్ అంటే మోటార్ వెహికల్ సెక్షన్స్ కింద కాకుండా హత్యాయత్నం కింద సెక్షన్స్ కింద కేసు పెట్టారు. దానికి కోర్టులో జడ్జి గారు తిట్టాక సెక్షన్స్ మార్చడం జరిగింది. ఆ తర్వాత తండ్రిని కూడా అరెస్ట్ చేయడం అంటే నిజంగా ఎంత కక్షపూరితంగా ప్రతిపక్ష నాయకుల మీద మీరు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అతను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రజా సమస్యల మీద అతను జగనన్న ఆదేశానుసారం ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నారు. అతని గొంతు నొక్కడానికి, ముఖ్యంగా బీసీల గొంతు నొక్కడానికి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాంటి అక్రమ కేసులు పెట్టి మా నాయకుల్ని కార్యకర్తల్ని జైల్లో పెట్టేస్తూ ఉండే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిజాలు బయటకు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో నిజాలు బయటకు వస్తాయని ఈ ప్రభుత్వం భయపడుతూ ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ విషయంలో తీసుకుంటే వీళ్ళ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా, వీళ్ళ ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతి సందర్భంలో కూడా. దాన్ని జగనన్న రావడం వలన ఆ తప్పుడు ప్రచారం తప్పు అనేది బట్టబయలవుతుంది అనేది అర్థమవుతుంది. గత 2 ఏళ్ళుగా మేము ప్రతిపక్షంలో ఉన్నాము. 2 ఏళ్ళుగా తీసుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో శాంతియుతంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతసేపు కూడా రాజ్యాంగానుసారం ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుతూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేయమనే మమ్మల్ని ఆదేశాలు ఇస్తూ ఉంటారు. కానీ గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల్లో అంగళ్ళు లేదా పీలేరు కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసుల్ని మీద దాడి చేయడం, పోలీస్ వెహికల్స్ని తగలబెట్టడం ఇలాంటివన్నీ చేశారు. అలాంటివి ఎప్పుడైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారా? ఏ కార్యక్రమంలోనైనా తీసుకుంటే ఎక్కడ కూడా మా వాళ్ళు అలా చేయరు. ఎంతో శాంతియుతంగా మా జగనన్న పర్యటనలు సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇందులో మనకు క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది. ప్రజలకి శాంతి భద్రతలు కలిగించడంలో, అలాగే వాళ్ళకి ప్రజల శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. దాన్ని ఎవరు ప్రతిపక్షంలో ఉండి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నక్కడానికి పోలీసులను ఉపయోగించుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వీళ్ళు పోలీస్ వ్యవస్థనే ఈరోజు నిర్వీర్యం చేసేసిన పరిస్థితి